జై శ్రీ కృష్ణ మిత్రులారా 8000 సంవత్సరాల క్రితం ఈ భూమిపై నడిచిన ఒక అద్భుత గాథలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఆ రోజుల్లో సూర్యుడు ఆకాశంలో అగ్నిగోళంలా మండుతూ, నదులు స్వచ్ఛమైన గానంలా ప్రవహిస్తూ, అడవులు రహస్యాలను దాచిన గుండెల్లా ఉండేవి. ఈ కథలో మనం చూడబోయేది ఒక ఆత్మల సంగమం, ఒక హృదయ విదారక సత్యం. ఈ గాథ మీ గుండెను కదిలించి, మీ మనసును ఆలోచనలో పడేస్తుంది. స్త్రీ తన భర్తను ఎప్పుడు మోసం చేస్తుంది? ఎటువంటి పరిస్థితుల్లో, ఎక్కడలో ఆమె అతన్ని వంచిస్తుంది? ఈ సంసారంలో అతి పెద్ద పాపి, విశ్వాసఘాతకుడు పురుషుడా లేక స్త్రీనా? మిత్రులారా, ఈ కథను చివరి వరకు వినండి. దీన్ని విన్నవారు జీవితంలో ఎన్నడూ మోసపోరు అని చెప్పబడింది. నేను 3 లోకాల స్వామి శ్రీహరి విష్ణువును ప్రార్థిస్తున్నాను. ఈ కథను పూర్తిగా వినే ప్రతి ఒక్కరి కోరికలను తీర్చి, వారి సంకటాలను దూరం చేసి, బీదరికాన్ని తొలగించమని. సరే మిత్రులారా, ఈ గాథను ప్రారంభిస్తున్నాం. మిత్రులారా, ఒకరోజు రాధాదేవి తన సఖులతో కలిసి బరసానా అనే గ్రామంలో సంచరిస్తూ ఉండగా, ఒక వ్యక్తి తన భార్యతో ఇలా అంటూ కనిపించాడు. ఈ సంసారంలో అతి పెద్ద పాపి, విశ్వాసఘాతకురాలు స్త్రీయే. కష్ట సమయంలో ఆమె తన భర్తను మోసం చేస్తుంది. ఆ మాటలు విన్న ఆ స్త్రీ తన భర్తతో వాదించడం మొదలుపెట్టింది. నీవు ఎలా ఇలా అనగలవు? స్త్రీని విశ్వాసఘాతకురాలని ఎలా చెప్పగలవు? అని ఆమె గట్టిగా అడిగింది. మిత్రులారా, ఈ దృశ్యాన్ని చూసి, ఆ వ్యక్తి నోటి నుండి ఆ మాటలు విని రాధాదేవి ఆలోచనలో పడిపోయింది. ఆమె మనసు వ్యాకులంగా మారి శ్రీకృష్ణుని సన్నిధికి, గోలోకానికి వెళ్ళిపోయింది. రాధను ఇంత వ్యాకులంగా చూసి, శ్రీకృష్ణుడు ఆమెను ఆప్యాయంగా అడిగాడు. ఓ రాధే, ఏమిటి సంగతి? నీవు ఈరోజు ఎందుకు ఇంత చింతలో ఉన్నావు? అప్పుడు రాధారాణి ఇలా అంది. ఓ కాన్హా, నేను బరసానా గ్రామంలో సంచరిస్తుండగా, ఒక వ్యక్తి తన భార్యతో, స్త్రీ ఈ సంసారంలో అతిపెద్ద విశ్వాసఘాతకురాలు, కష్ట సమయంలో భర్తను మోసం చేస్తుంది అని అన్నాడు. ఆ మాటలతో ఆ భార్యాభర్తలు వాదించుకుంటున్నారు. ఓ కాన్హా, నాకు ఈ సత్యం తెలుసుకోవాలి. ఈ సంసారంలో అతి పెద్ద పాపి, విశ్వాసఘాతకుడు పురుషుడా లేక స్త్రీనా? మిత్రులారా, రాధ యొక్క ఈ ప్రశ్న విని, శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ రాధే, నీ ప్రశ్నకు సమాధానం ఒక కథ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఈ కథను శ్రద్ధగా విను. రాధాదేవి ఇలా అంది. ఓ కాన్హా, కథ చెప్పు. నేను దీన్ని శ్రద్ధగా వింటానని వాగ్దానం చేస్తున్నాను. మిత్రులారా, అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా ప్రారంభించాడు. ఓ రాధే, పురాతన కాలంలో చంద్రదేవుడు అనే రాజు పరిపాలన చేసేవాడు. అతను ఎంతో పరాక్రమవంతుడు, సాహసి. అతని శౌర్య కథలు దూరదూరాలకు వ్యాపించాయి. రాజు చంద్రదేవుడికి 3 కుమారులు ఉన్నారు. వారు కూడా తండ్రిలాగే పరాక్రమవంతులు, సాహసులు. అన్ని రకాల ఆయుధాలను నడపడంలో వారు నిష్ణాతులు. ఆ 3 పెద్ద కుమారుడు పులిన్ అనేవాడు. అతను కేవలం శక్తివంతుడే కాదు, రూపంలో కూడా అత్యంత సుందరుడు. రాజు చంద్రదేవుడు తన పెద్ద కుమారుడి వివాహాన్ని తన స్నేహితుడైన వీరభద్రుడు అనే రాజు కుమార్తె సులోచనతో జరిపించాడు. మిత్రులారా, సులోచన అందంలో అత్యంత ఆకర్షణీయమైనది. ఆమె తన ముందు మరొక స్త్రీని అందమైనదిగా భావించేది కాదు. ఒకరోజు రాజసభలో ఏదో విషయంపై చంద్రదేవుడు, అతని పెద్ద కుమారుడు పులిన్ల మధ్య వాదన జరిగింది. రాజకుమారుడి ప్రవర్తనతో కోపం తెచ్చుకున్న చంద్రదేవుడు సభ మధ్యలోనే అతన్ని రాజ్యం నుండి బహిష్కరించమని ఆదేశించాడు. తండ్రి నోటి నుండి ఈ మాటలు విన్న పులిన్ చింతాక్రాంతుడు అయినాడు. ఈ నిర్ణయంతో సభలోని అందరూ ఆశ్చర్యపోయారు. సభ ముగిసిన తర్వాత పులిన్ తన గదిలోకి వచ్చి నిరాశతో, హతాశతో కూర్చున్నాడు. తన భర్తను ఈ విధంగా దుఃఖంలో చూసిన సులోచన అతని దగ్గరకు వచ్చి ఇలా అంది.
ఓ స్వామీ, ఏమిటి సంగతి? నీవు ఎందుకు ఇంత చింతలో ఉన్నావు? నీకు ఏ దుఃఖం కలిగింది? నీకు ఏ వస్తువు తక్కువ కాదు కదా? మరి ఏ దుఃఖం నీకు? మిత్రులారా, శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఓ రాధే! సులోచన ఇలా పట్టుపట్టడంతో పులిన్ సభలో జరిగిన సంఘటనను ఆమెకు వివరించాడు. తన భర్తను రాజ్యం నుండి బహిష్కరించారని తెలిసిన సులోచన ఒక్కసారిగా స్పృహ తప్పి అక్కడే పడిపోయింది. భార్య ఈ స్థితిలో చూసిన పులిన్ భయపడ్డాడు. నేను ఈ విషయానికి చెప్పడం పొరపాటు అయింది అని అనుకున్నాడు. ఎలాగోలాగా ఆమెను స్పృహలోకి తెచ్చాడు. స్పృహలోకి వచ్చిన సులోచన తన భర్తతో ఇలా అంది. మీరు ఈ రాజ్యాన్ని వదిలి వెళితే నేను కూడా మీతో వస్తాను. మీ లేకుండా నేను ఎలా బతకగలను? ఈ గొప్ప గృహంలో మీ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. భార్య మాటలు విన్న పులిన్ ఆమెను ఓదార్చుతూ ఇలా అన్నాడు. ఓ ప్రియే, నీవు నాతో ఎలా రాగలవు? ఇతర రాజ్యాలలో ఎన్నో కష్టాలు, సంకటాలు ఉంటాయి. అక్కడ అనేక రకాల మనుషులు ఉంటారు. వారు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. నీవు గృహంలో సేవకులతో జీవించేవాడివి. అడవుల కష్టాలను ఎలా భరిస్తావు? మిత్రులారా, పులిన్ మాటలు విన్న సులోచన ఇలా అంది. ఓ ప్రియవరా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను మీతో నవ్వుతూ గడుపుతాను. మీ లేకుండా ఈ గృహంలో సుఖాలు ఉన్నా దుఃఖమే ఎక్కువగా ఉంటుంది. మీ లేని సుఖాలు అడవి దుఃఖాల కంటే భయంకరంగా అనిపిస్తాయి. కాబట్టి నేను మీ